లేబర్ని, మిడిల్ క్లాస్ని, ఉమ్, ముగ్గురిని మూడు వర్గాల్ని కూర్చోబెట్టుకుని అవును. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడిగి అవన్నిటితో ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేసుకుని వాటిట్లో ఏది చేయగలను, ఏది చేయలేదు, ఉమ్, 5 ఏళ్లలో ఏం చేయగలను, 5 ఏళ్ల తర్వాత అయితే ఏం చేయగలను, అధికారంలోకి వస్తే ఏం చేయగలను, అధికారంలో లేకపోయినా ఏం చేయగలను, ఇది ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి కన్విన్సింగ్గా ఉంటుంది. ఉమ్. లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. లక్ష మెజార్టీ టార్గెట్ ఏంటి? అక్కడ ఆయన లక్ష మెజార్టీ అంటున్నారు కుప్పంలో ఈసారి, ఇక్కడ ఈయన లక్ష మెజార్టీ రావాలి అని ఈయన అంటున్నారు. అంటే ఏంటి, ఒక నెంబర్ అలా పెద్దగా కనిపించాలనా, లేదంటే ఈసారి ఆ టార్గెట్ ఏమైనా కనిపిస్తుందా వాళ్ళకి వచ్చి? జగన్ అంటలేదు అనుకుంటా జగన్ ఒక్కనే అనలేదు. అవును, అనలేదు పాపం. అంటే బేసిక్గా ఏంటంటే ఒకళ్ళ ఊత పదం సాధారణంగా చంద్రబాబు గారికి మానస పుత్రుడు ఈయన ఉమ్, పవన్ కళ్యాణ్. అవును. కాబట్టి ఆయన ఏదంటే తండ్రి దగ్గర నుంచి కొడుక్కి లక్షణాలు వస్తుంటాయి అంటారు కదా. ఉమ్. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి వాలంటీర్లు ఈయన అంటాడు. అలా అలా అనుకుంటే అసలు లోకేష్ అనాలేదు మరి. నాకు మానస పుత్రుడు మంగళగిరిలో అదే అదే అదే. మానస పుత్రుడికి అవును. ఉమ్, ఆయన ఏం మాట్లాడితే ఈయన అదే మాట్లాడుతుంటాడు. ఉమ్, ఆయన లక్ష అన్నాడు కాబట్టి ఈయన లక్ష అంటాడు. ఇంకొక మానస పుత్రిక ఉంది, ఆవిడ కూడా రేపు అంటదేం కడపలో 1,00,000 ఓట్ల మెజార్టీ. ఉమ్, ఉమ్, బేసిక్ గా ఆయన్ని ఫాలో అవడం అలవాటు అయ్యాక పద్దాక అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఉమ్, అంత మించేం లేదు. ఇప్పుడు ఆయన అదేది క్రూర ప్రభుత్వం అన్నాడని చెప్పి వీళ్ళిద్దరూ క్రూర ప్రభుత్వం. ఉమ్. కొంచెం పదాలన్నా కొన్ని మార్చుకుంటే బాగుంటది.